ఆ ఊర్లో మొత్తం చెడిపోయారండి. ఒక్కడు మాత్రం పవిత్రంగా బతుకుతున్నాడు, ఆయన కుటుంబం మాత్రం భద్రంగా ఉంది. చివరికి ఆయన పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు కూడా పోయారు, అందరూ చెడిపోయారు. ఈ ఒక్కడు ఆయన కుటుంబము మాత్రం భద్రంగా ఉంది. ఆయన ఎవరో మీరు చెప్తారా? రైట్, మీరు చాలా షార్పు. నోవాహు. సరే, మిగిలిన వాళ్ళంతా అంత భయంకరంగా చెడిపోయి ఈ ఒక్క ఫ్యామిలీ మాత్రమే ఎలా భద్రంగా ఉండగలిగిందో కొంచెం చెప్తారా నాకు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుణ్ణి సేవించడం మంచిదే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాళ్ళు దేవుని స్వరము విన్నారు. వాళ్ళంటే అందరూ కాదు, నోవా తన తరములో నిందారహితముగా నడుచుకొని తన చుట్టుపక్కల సమాజమంతా భయంకరమైన పాపంలో బ్రతుకుతున్న తను మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతిరోజు కూడా ఏకాంతముగా వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపి దేవుని స్వరము వినే అలవాటు చేసుకున్నాడు ఆయన. ఏమండి, ఆయన మాట వినటమే మనకు భద్రత. లేకపోతే ఒక దారి అవుతాం. మనము లోకంలో ఈ కోటి స్వరాలు వినుగాక మనకు జీవస్వరాలు ఏవీ లేవు. మనకు జీవం ఇచ్చేటువంటిది, భద్రత ఇచ్చేది, మనల్ని వెలిగించేది, సరైన త్రోవలో నడిపించేది దైవస్వరమే. ఎట్టి పరిస్థితుల్లో దేవభక్తి సాధన చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు దేవుని స్వరము విని ఆయన మాట చేత నడిపించబడేటువంటి అలవాటు అవసరం. అర్థమైందా? అది నోవాహుకుంది. రోజు పొద్దున్నే వెళ్ళిపోయేవాడు, ఏకాంతంగా కూర్చునేవాడు, దేవునితో గడుపుకునేవాడు, వచ్చేవాడు. నోవాహుకి ఎట్లొచ్చింది అలవాటు అంటే, ఆయన వంశావళిలో మనం చూస్తే భక్తులు ఉన్నారు. వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి వాళ్ళని చూసి కాస్త నేర్చుకున్నాడు. రబ్బాయి, మనం ఎంత బాగున్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత సంపద ఉన్నారా, ఈ ఆరోగ్యము నమ్మకం లేదే, ఈ సంపద నమ్మకం లేదే, ఇవన్నీ కూడా ఆయన మనల్ని ఆశీర్వదించి ఉంచితేనే ఉంటాయిరా. ఆయన కృప లేకపోతే మనం సంపాదించినవి ఉంటాయి కానీ మనం ఉండం అని అట చెప్పారో మొత్తానికి మాత్రం ఆ పెద్దోళ్ళు కాస్త భక్తి నేర్పారు. ఊరు మొత్తం చెడిపోయినా ఈ ఒక్కడు మాత్రం చెడిపోవాలా. ఎందుకో తెలుసా? రోజు పోయి దేవుని మాటిని వస్తాడు. ఆ మాటలు ఆయనలో పనిచేస్తున్న కారణం చేత చుట్టుపక్కల అంతా చెడిపోయిన తను మాత్రం భద్రంగా ఉన్నాడు. ఇక ఆయన భద్రంగా ఉన్నాడు, పద్ధతిగా ఉన్నాడు కాబట్టి ఆయన మాట కొడుకులు, కోడళ్ళు కూడా, భార్య కూడా విన్నారు. ఇప్పుడు మన పద్ధతులు సరిగ్గా లేకుండా ఇంటోళ్ళు మన మాట వింటారా? నేను చెప్పనా, అసలు ఫస్ట్ మనం గెలవాల్సింది ఇంట గెలిచి రచ్చ గెలవాలి. బయట జనం మనల్ని భక్తులు అనుకోవచ్చు, తెల్లగోట్లు వేసుకొని పెద్ద బైబిల్ తీసుకొని మనం పోతూ ఉంటాం కదా, అయ్య బాబు ఎంతలో భక్తుడో భక్తురాలో అనుకోవచ్చు మనుషులు. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇంట్లో మనం కరెక్ట్గా భక్తి చూపించకపోతే లెక్క కూడా చేయరు. అబ్రహాముని శారా యజమానుడా అని పిలిచింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ రోజుల్లో భార్య భర్తను ఏమని పిలుస్తుందో చాలామందికి తెలుసు. ఫ్యాషన్ మారిపోయింది ఇప్పుడు. ఒరే అంట, ఏంట్రా ఎక్కడున్నావు అంటుంది. మొన్న ఒక ఆమె, ఈడెవడో అనుకున్నాను నేను. ఎవరమ్మా అంటే మా ఆయన అండి అంటుంది. వామ్మ, అరే ఒరే ఏందమ్మా అంటే అది ఫ్యాషన్ అంట. అరే ఒరే ఏం ఫ్యాషను? చండాల ఫ్యాషను. ఆమె ఏమని పిలిచింది ఆయన్ని? యజమానుడా అని పిలిచింది. అమ్మ ఎంత అందగತ್ತೆ, మళ్ళీ ఆమె ఎంత తక్కువదా? 65 ఏళ్ల వయసులో ఐగుప్తు రాజు కళ్ళను ఆకర్షించింది. 65 ఏళ్ల వయసున్న ఆమెని మనం బామ్మగారు మామగారు అంటాం. అమ్మాయి అంటామా? ఏమొచ్చిందిరా నీకు పొయ్యే రోగం అంటది. 65 ఏళ్ళ ఆమెని బామ్మగారు అంటాం మనం. కానీ 65 ఏళ్ల వయసులో శారా ఐగుప్తు రాజ్యంలో అడుగు పెడితే ఈ ధర నుంచి ఆ ధరికి మోతం మోగిందట. ఏమన్నా తెలుసా? అమ్మ బాబు, ఈ రాజ్యం మొత్తంలో లేదురా ఇంత అందగత్తే అని. మరి ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళిందో, ఏం క్రీములు పూసిందో నాకైతే తెలియదు. కానీ ఏమండి, ఈరోజు కొంతమంది ఏం పూసినా పోతారు. ఈ కాంగ్రెస్ జెండాలాగా ఉంటుంది ఆ మోకం. అదేం శుభ్రంగా ఉండి తెచ్చిదే. అవి పూసి ఈ పూసి ఎన్ని పూసినా అదేం మారేది కాదు, బాగుండేది కాదు. ఏమండి, 3 రంగుల జెండాలాగా ఆమె ఏం పూయలే. మళ్ళీ సహజ సౌందర్యమే శారాకంత. ఎన్ని ఏళ్ల వయసులో? 65లోనే అనుకుంటున్నారా? 85 ఏళ్ల ప్రాయములో కూడా అబీమెలెకు రాజు కళ్ళను ఆకర్షించింది ఆమె. అబీమెలెకు రాజు శారాను తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆమెకు వయసు దాదాపు 80 ఏళ్ల పైచిలుకు. అమ్మ బాబోయ్, అసలు ఏందా సౌందర్యం! ఈరోజు కొంచెం భర్త కంటే భార్య కాస్త అందంగా కనపడితే మెలికలు తిరిగి ఎట్లయినా నేను నీకు దక్కాల్సిందని కాదులే అంటది. అస్సలు నాయన
అవునా కాదా? వీడు కొంచెం అందంగా ఉన్నాడు అనుకో అంటుంటాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కాదండి? మరి అంత సౌందర్యవంతురాలు, భర్త కంటే కూడా మించిన అందగత, 85 ఏళ్ల ప్రాయములో ఒక రాజు కళ్ళను ఆకర్షించగలిగిందంటే ఒక రాజు ఎన్ని రకాల సౌందర్యాలు చూసుంటాడు. కానీ ఆమె ఎలా సాధ్యమైంది? ఎలా అంటే సహజ సిద్ధంగానే ఆ సౌందర్యం ఆమెకు వచ్చింది. కానీ దేన్ని బట్టి కూడా ఆమె అతిశయపడాలి. అబ్రహాం కనపడితే యజమానుడా అన్నది. యజమానుడా అంటే ఎవరినంటారో తెలుసా? దైవజనుడా, యజమానుడా అని అన్నారు. ఏలినవాడా, దైవజనుడా, యజమానుడా అని. బాగా కొట్టుంటాడు గదిలో పడేసి. యజమానుడు అంటావా లేదా, అంటావా లేదా అని కొట్టుంటాడు. కొట్టలా తిట్టలా. ఆయన దేవభక్తి చేసేటువంటి విధానం చూసి ఈయనని ఏమాత్రం నేను తృణీకరించినా నా ముఖం పగులుద్దనే భయంతో ఆయన ఎదురుపడ్డప్పుడల్లా దైవజనుడా అంటాం మొదలుపెట్టింది, యజమానుడా అంటాం మొదలు. భార్య, సోదరా నువ్వు కొట్టు తిట్టు, నువ్వు భార్యను కొట్టే కొద్దీ ఇంకా సైకోలా మారిపోయింది. పద్ధతిగా అదిగో ఏమండి అది అనేది లేదు, కొట్టావనుకో రే అంటది. గాలి తీసుకోవటమే, ప్రయోజనం ఏమి లేదు. నువ్వు కొట్టి తిట్టి లొంగ తీయలేవు. అలాగే నీ భర్తను కూడా కొట్టి తిట్టి లేకపోతే తిట్టి దూషించి తనులు తింటమే తప్ప అతన్ని మార్చుకోలేవు. కానీ ఒక్క కార్యం చేత మార్చగలవు, లొంగ తీయగలవు, భక్తి చేత వాళ్ళని వంచగలవు. భక్తి, నీలో దేవభక్తి సాధన కనపడిందంటే ఆటోమేటిక్గా బెండ్ అయిపోతారు, భయపడతారు. నీకు కాదు, నీకు తోడై ఉన్న దేవునికి గడగడగడ వణుకుతారు. ఈ మనిషిని నేను ఇలా అన్నందుకే కదా నాకు ఇంత సమస్య వచ్చింది అని చెప్పని ఆ భయము వారిలో పుట్టిస్తాడు దేవుడు. అబ్రహాంకు అట్లా ఏం లేదు, శారాన్ని చచ్చినట్టు లోబడింది. ఎందుకో తెలుసా? ఆయనలో దేవుని సన్నిధి కనపడింది. నోవహుకి ఫ్యామిలీ మొత్తం లోబడింది. ఎందుకో తెలుసా? నోవహులో ఫ్యామిలీ దేవుని సన్నిధిని చూసింది. ఆయన ఒక్కడే భద్రంగా ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? దైవస్వరము రోజు వినే అలవాటు కలిగిన వాడు, దేవుని మాట రోజు వినే అలవాటు కలిగిన వాడు. అందుకే అందరూ చెడిపోయినా నోవహు చెడలేదు. అంటే సమాజం అంతా పతనమైన మనం పతనం కాకుండా భద్రంగా ఉండాలంటే దేవుని స్వరం రోజు మనం వినాలి. దేవుడు ఇంతకు మనతో ఎలా మాట్లాడతాడండి? చాలా మందికి దేవుని మాట చొప్పున నడవాలన్న ఆశ ఉంటుంది, కానీ దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. చాలా మంచి ఉపయోగపడేటువంటి అంశం ఇది, మీకు ఉపయోగపడిద్ది, రాసుకోండి టప్ టప్ అని. మొట్టమొదటిది, దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే ఆయన సన్నిధిలోకి నీవు వచ్చి కూర్చున్నప్పుడు నువ్వు ఇంటికాడ ఏమేమి పరిస్థితుల్లో వచ్చావో అక్కడ వాక్యం చెప్పే దైవజనుడికి తెలియదు వాస్తవంగా. కానీ నువ్వు వచ్చి కూర్చున్న తర్వాత ఆయన వాక్యం మొదలుపెట్టి ఒక గంటంబావు గంటన్నర ప్రసంగం చేసిన దానిలో ఖచ్చితంగా నిన్ను తాకేటువంటి మాటలు కొన్ని అందులో నుంచి నీకు దేవుడు రిలీజ్ చేస్తాడండి. దైవజనుని ఉపదేశము విడుదలైనప్పుడు ఆ ఉపదేశములో నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. పాయింట్ నెంబర్ 1, ఉపదేశము వినుట ద్వారా దేవుడు మాట్లాడతాడని రాసుకో. చిలకలూరుపేట మందిరంలో పరిచర్యలో నేను వాక్యం చెప్తున్నాను. కూటం అయిపోయిన తర్వాత ఓ తమ్ముడు వచ్చాడు. వచ్చి, అన్న నేను చేసిన పని నీకెట్ట తెలుసు అన్నాడు. ఏం పని తమ్ముడు అన్నాను. నేను ఒకటి చేశాను అన్న, ఇయ్యాల నీకెట్ట తెలుసు, కరెక్ట్గా చెప్పేవి ఏంది అన్నాడు. నాకేం తెలిసినాయన్నా, నాకు తెలీదు, దేవుడికి తెలిసినాయన్నా నువ్వేం చేసావు అన్నాను. ఏం చేశాడు ఆయన? పెద్ద పాపం అంటే ఏం లేదు, బైబిల్ తీసుకొని చర్చికి వస్తుంటే అందరూ ఎగతాళి చేస్తున్నారంట వాళ్ళ అన్యులు. అందుకని ఆ వారం బైబిల్ దాచిపెట్టి ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చాడు సన్నిధికి. సిగ్గుపడి ఒట్టి చేతులు ఊపుకుంటూ సన్నిధికి వచ్చాడు. నాకేం తెలుసు ఆయన బైబిల్ ఇంటికాడ పెట్టి వచ్చాడని. ఆయన ఆలోచించింది ఏంటంటే దగ్గర 20-25 మంది గుంపులో నన్ను గుర్తుపడతాడా అనుకుని వచ్చి ఏం ఎరగని పెద్ద మనిషిలా కూర్చున్నాడు. నేనేం చేశాను, ఆ రోజే కొంతమంది వస్తారు దేవుని సన్నిధికి, ఏమి సిగ్గు మరి, సిగ్గుమాలిన పనులు చేయడానికి సిగ్గులేదు ఏమండి. సిగ్గులేని జీవితాలు గలవారిని సేవించేవారు సైతం సిగ్గుపడకుండా పాపం వాళ్ళని సేవిస్తున్నారు. జీవము గల దేవుని సేవించేదానికి, ఆయనకు బహిరంగ సాక్ష్యం ఇచ్చేదానికి, నేను ఆయన బిడ్డని అని చెప్పని ఘంటాబద్ధంగా ఎలుగెత్తి చాటేదానికి సిగ్గుపడి కొంతమంది పరిశుద్ధ గ్రంథం కూడా చేతపట్టుకొని తీసుకొని రావడం ఇష్టపడక దాచిపెట్టుకొని వస్తారు అన్నాను నేను. ఎక్కడ కూర్చున్నాడో గుంపులో పట్మంది, ఈయన నన్ను కనిపెట్టే చెప్పాడు అనుకున్నాడో ఏమో, వచ్చి అడుగుతున్నాడు. నాకేం తెలుసు అంతమందిలో. కానీ వచ్చింది అక్కడ దేవుని మాట. స్ట్రైట్గా టార్గెట్ చేయబడ్డాడు, సిగ్గుపడ్డాడు. తర్వాత గ్రంథాన్ని ధైర్యంగా తీసుకొని వచ్చాడు. ఏంటి నేను ఇంత పిచ్చి పని చేశాను, దేవుడు నాతో మాట్లాడాడు, ఇంకోసారి చేయకూడదని.
ఎట్లా తెలుసు నాకు తెలీదు. అందరినీ చూసేవాడు ఒకడు ఉన్నాడు. ఇంతమంది కూర్చున్నా, ఇంకా అంతమంది కూర్చున్నా, 1,00,000 మంది కూర్చున్నా ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? ఎవ్వరికి ఇవ్వాల్సిన వాక్కు వాళ్ళకి ఇచ్చి పంపిస్తాడు ఆయన. అదే మరి దేవుని సన్నిధి అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడే పద్ధతుల్లో మొట్టమొదటిది గుర్తు రాసుకున్నారు కదా, దైవజనుడు వాక్యోపదేశము ద్వారా నీతో దేవుడు మాట్లాడతాడు. జాగ్రత్తగా కూర్చోవాలి, జాగ్రత్తగా వినాలి. రెండవది ఎలా మాట్లాడతాడో చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు నీతో మాట్లాడతాడు. రోజు కొంత వాక్యం ధ్యానించుకోవాలి. దైవ గ్రంథంలో నుంచి నీతో మాట్లాడతాడు. నీకెప్పుడు ఏ అడుగు వేయాలో, ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలో ఆ గ్రంథాన్ని ఆశ్రయించుట ద్వారా నీకు అన్ని సంగతులు అందులో ప్రస్ఫుటంగా ప్రస్తావించాడు. దేవునికి మహిమ. వాక్యాన్ని ధ్యానించుట ద్వారా, నంబర్ 1 వాక్యం వినుట ద్వారా, నంబర్ 2 వాక్యాన్ని ధ్యానించుట ద్వారా దేవుని చిత్తం నీకు తెలిసింది. మూడవది ప్రేరేపణ ద్వారా నీతో దేవుడు మాట్లాడతాడు. ప్రేరేపణ అంటే ఏంటో తెలుసా? అప్పటి వరకు నీకు ఆ తలంపు ఉండదు, సడన్గా ఆలోచన పుడుతూ ఉంటుంది. సడన్గా నీకు ఆ తలంపు వస్తుంది. ఓసారి నేను రోడ్డు మీద వెళ్తున్నాను, ఓ బజార్ ముందుగా వెళ్తున్నాను. ఆ బజార్లో మన విశ్వాసులు ఉన్నారు. సడన్గా ప్రేరణ వస్తుంది, నువ్వు వెళ్ళే పని ఆపేసి ఆ ఇంట్లోకి వెళ్ళు అని. ఏంటి ఇట్లాంటి ఆలోచన వస్తుంది నాకు అని చెప్పని నేను అనుకొని ముందుకు వెళ్ళా. కొంచెం మళ్ళీ ఆ ప్రేరణ బలంగా వస్తుంది. ఏమో ఎందుకు వస్తుందో ఈ ప్రేరణ, ఒక్కసారి వెళ్ళి చూస్తానని సైకిల్ వేసుకొని తిరిగి ఆ ఇంటికాడికి వెళ్తే ఇక ఇద్దరు డి అంటే డి అంటున్నారు, నువ్వు చేస్తావా నేను చేస్తానా అని. అంటే వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఏదో గొడవ స్టార్ట్ అయింది వాళ్ళకి, చావు గురించే డిస్కషన్ చేస్తున్నారు. లేదా నువ్వని వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాను, నువ్వు చేస్తావా నేను చేస్తానా అని. ఏంది వీళ్ళు ఇంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారని నేను ఆలోచించుకుని, నన్ను చూడగానే మామూలుగా ఎంతో వినయంగా మాట్లాడేవాళ్ళు, రానయ్య వందనాలు కూర్చో అంటే మంచి తీవ్రంగా ఉంది వ్యవహారం. ఇద్దరికి అటొక దయ్యం ఇటొక దయ్యం, అర్థమైందా? వాళ్ళకి బట్టలేదు కానీ వాళ్ళ పక్కన ఉన్నాయి. కొట్లాట జరిగేటప్పుడు ఇళ్లలో భార్యాభర్తలకి భర్త దగ్గరికి వచ్చి దయ్యం అంటది, అసలు లెక్క చేయట్లే ఈ మధ్య నిన్ను, అయితే అసలు ఇంకా ఎందుకు పనికిరావు నువ్వు అంటది. వీడి పక్కకు వచ్చి ఇక వీడు వీరంగా మొదలు పెడతాడు. ఇక ఆమె పక్కకు వచ్చి ఎంతకాలం పడతావు నువ్వు ఈ దుర్మార్గుడితో, ఎంతకాలం పడతావు, ఇక లాభం లేదు, తిరగబడి ఇక చెయ్యి, నువ్వు కూడా దాడికి ప్రతిదాడి చేయటమే అని చెప్పని ఇటు ఈ మనిషిని ప్రేరేపించింది. క్రైస్తవుల గృహాలలో పనిచేసాయండి అయ్యి, ప్రశాంతంగా ఉన్న ఇళ్లలో అల్లరి పుట్టించేది అయ్యే. కావాలంటే చూడండి, మనకు ఆశీర్వాదకరమైన రోజులు ఆదివారం శుక్రవారం మనం ప్రార్థనలకు వెళ్తాం కదా, ప్రార్థనకు పోబోయే ముందు అన్నా బీపీ పెరిగిద్ది, పోయి వచ్చినాకన్నా పెరిగిద్ది. కారణం దుష్టశక్తి ప్రభావం. ఆ రోజు దేవుని సన్నిధిలో మనకు ఆశీర్వాదం వచ్చే రోజు కదా, అందుకని అందరు టెంపర్లు పెంచి కూర్చుంటాయి అనమాట దెయ్యాలు. అట్ట పెరిగింది వాళ్ళకి. నేను పోయేసరికి చచ్చేటట్టున్నారు. కూల్ డౌన్ అని చెప్పని కాస్త ప్రార్థన చేశా. కాసేపు ప్రార్థన చేశా, దెయ్యాలు వెళ్ళిపోయి ఒక కూల్ డౌన్ అయిపోయారు అనమాట. చిన్నగా ప్రశాంతతకు వచ్చారు. వీళ్ళకి చెప్పాను. నేను 4ంటికి ఆ ఇంటికి పోతే బయటకు వచ్చేప్పుడు 7 అయింది. చూడండి, అంత సమయం అక్కడ గడపాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక చిన్నగా బయలుదేరాను. దేవుడు మాట్లాడుతాడు, ఎందుకరా నేను తెప్పించింది అని. ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు నీ భర్తో, నీ కుటుంబంలో, నీ కొడుకో ఎవరో ఏదో ప్రయత్నం చేయబోతారు. నీకేమో రెడ్ సిగ్నల్ కొడుతుంటుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది వద్దని చెప్పు అని దేవుడు నీతో మాట్లాడతాడు. వీడే మూర్ఖంగా పోబోతాడు. నువ్వు చెబుతావు, ప్రభా నేను చెప్పిన వినడు ప్రభా, నువ్వు చెప్పు, అతను నా ఎట్లనన్నా కానీ లేకపోతే ప్రమాదంలో పడతాడని చెప్పి. అలాగా నీకు ప్రేరణ వచ్చినప్పుడు నువ్వు చెప్పినా వినకుండా దెబ్బతిన్న ఘట్టాలు నీ ఫ్యామిలీలో జరిగినాయా లేదా? చాలామంది జీవితాల్లో ఉంటాయి. ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడతాడు. అది నీ పర్సనల్, నీ కుటుంబం మాత్రమే కాకుండా నీ ఆత్మీయ సంగతుల విషయంలో కూడా దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. 4వది ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. ప్రవచనం అంటే నలుగురు కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఈ నలుగురిలో ఎవరో ఒకళ్ళు దేవుని ఆత్మచేత సంధించబడి దేవుని మూలంగా పలుకుతారు. ఈ ప్రవచనాత్మకమైనటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో అగబు అనే ప్రవక్త భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుందని ప్రవచించాడు ఒకసారి.
రెండోసారేమో పౌలుని నడికట్టి తీసుకొని తన చేతులకు కాళ్లకు బంధించుకొని ఈ నడికట్టు గల మనుష్యుని, ఎవరిదది? పౌలుది. పౌలు నడికట్టు తీసుకొని ఆయన చేతులు కాళ్ళు కట్టేసుకొని ఈ నడికట్టు గల మనుష్యుని, ఈ నడికట్టు ఎవనిదో ఆ మనుష్యుని యెరూషలేములో యూదులు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ సెలవిచ్చుచున్నాడని చెప్పాడు. అర్థమైందా? అది ప్రవక్త పరిచర్య, ప్రవచనము ద్వారా మాట్లాడుట. ఖచ్చితంగా యెరూషలేములో పౌలుకు అదే జరిగింది. అర్థమైందా? ప్రవచన వాక్కు ద్వారా మాట్లాడటం అంటే అది. అంటే ఇప్పుడు ఇంకొక టైపు ప్రవచనాలు వచ్చినాయిలే. ఇంకెవరన్నా 10 మంది కూర్చుంటే ఇక సోది చెప్పినట్లుగా నీకిది అని చెప్పని అదేదో ఒక టైపు. ఏదైనా కానీ కొంచెం మెళకుగా ఉండాలి. 4 సంగతులు చెప్పా. మొట్టమొదటిది ఏం చెప్పండి? దేవుడు మాట్లాడే పద్ధతుల్లో రైట్, దైవజనుడు ఉపదేశం. రెండవది వాక్యము ధ్యానించుట ద్వారా, చదువుట ద్వారా. 2. మూడవది ప్రేరేపణ ద్వారా. 4వది ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. 5వది పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. నినివే యోనా అంటే తర్షీసు పోయాడు. తర్షీసు పోతావా, నీ పని చెబుతా నాగని చెప్పని. తుఫాన్ రేగింది, అసలు ఇక ఓడ తైతక్కలాడుతుంది. మనోడేమో అడుగుపోయి గురకబెట్టి నిద్రపోతున్నాడు. చూడండి, ఒక వ్యక్తి దేవుని చిత్తానికి లోబడకపోతే 1,20,000 మంది అశూరీయులు ఆ నినవే పట్టణస్థులకు నాశనమా? వాళ్ళొక్కళ్ళే కాదు, ఏ ఓడైతే ఎక్కిపోతున్నాడో ఆ ఓడలో ఉన్నోళ్ళందరికీ నాశనం వచ్చింది. ఓడలో తక్కువ మంది ఉంటారా? కనీసం 100 మంది ఉంటారుగా. వాళ్ళందరికీ చచ్చే పరిస్థితి వచ్చింది. ఎవరు పుణ్యమో తెలుసా? చీటీ వేస్తే ఎవరు పేరు పడింది? యోనా. దేవునికి విధేయత చూపాల్సినటువంటి భక్తుడు విధేయత చూపకపోతే అతని ద్వారా జరగవలసిన పని జరగకపోగా జరగకూడనివి జరుగుతాయి. తుఫాన్ రేపాడు. యోనాకు అర్థమైంది. యోనాలో ఒకటి నచ్చింది నాకు, తేడా నేనే, ఎత్తి నన్ను వేయండి అన్నాడు. ఎంత మంచోడో. ఆయన్ని కిందేసిన తర్వాత, ఆ సముద్రంలో వేసిన తర్వాత ప్రమాదం తప్పింది, లేకపోతే ఓడ మునిగిపోయేది. అంత పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్తుంటే ప్రతికూల పరిస్థితులు అనుమతిస్తాడు. ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. వద్దు, నువ్వు అది చేయొద్దని చెప్తూ నువ్వు అడ్డే పోతావేంది అని. నువ్వు ఏ ఫీల్డ్లోనా ఉండు, నువ్వు సేవ కావచ్చు, పని కావచ్చు, విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తూ ఉంటే దేవుడు ఎదురుదంతాడు నిన్ను. అటు కాదు రూటు, ఇటుపో. కొన్నిసార్లు వ్యతిరేక పరిస్థితులు కల్పించి మాట్లాడతాడు, నువ్వు సరి చేసుకోమని. స్వప్నము ద్వారా దేవుడు మాట్లాడతాడు. స్వప్నం ఇది మీకు పాత నిబంధనలో యోసేపు, క్రొత్త నిబంధనలో కూడా యోసేపే. పాత నిబంధనలో యోసేపుకు ఒక కళ వచ్చేది. పనలు 11 పనలేమో సాగిల పడి 12వ పనేమో నిలబడి ఉంటుంది. వాళ్ళ అన్నోళ్ళ దగ్గరికి పోయి చెప్పేవాడు, అన్న నా కళ వచ్చింది అన్న అంటే, అరే కళ వచ్చిందంట అబ్బాయికి రండిరా అని అందరూ వచ్చేవాళ్ళు. ఏం కళ చెప్పురా అంటే, అన్న ఆ కళ్ళలోనే పొలం కనపడుతుంది అన్న. ఆ పొలంలోనే పనలు కనపడుతున్నాయి అన్న. 11 పనలేమో సాగిలు పడి ఉన్నాయి అన్న, 12వ పనేమో నిలబడి ఉందన్న. దాని అర్థం ఏందిరా? ఏముందన్నా, మీరందరూ నాకు కాలు మొక్కుతారన్నా. ఆ 11 పనులేమో మీరు, 12వ పనేమో నేను. మొక్కండిరా, అబ్బాయి కళ వచ్చింది మొక్కండి. అంత అలా తండ్రిదని ఉంటాను నాకు తెలిసి యోసేపు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగా. కానీ జరిగిందా లేదా? రైట్. స్వప్నంలో మాట్లాడాడు యోసేపుతో దేవుడు. ఏమన్నా తెలుసా? ఈరోజు అన్నలు నిన్ను తిరస్కరిస్తున్నారు, నువ్వు బాధపడుతున్నావు కదా యోసేపు, వాళ్ళు నీ కాళ్ళు సాగిలు పడేటట్టు చేస్తాను నేను. అక్షరాల నెరవేర్చి చూపించాడు. స్వప్నము ద్వారా మాట్లాడతాడు. అలాగే నూతన నిబంధనలో మరియ భర్త అయిన యోసేపు కూడా స్వప్నమందు దూత ప్రత్యక్షమై దేవుని వాక్కు వినిపించాడు. యోసేపు, మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె పొందినది పరిశుద్ధాత్మ వలనైనది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువో. అది కూడా స్వప్నంలో బయలుపరిచాడు. తూర్పు దేశపు జ్ఞానులకు స్వప్నంలో ప్రత్యక్షత వచ్చింది. మరొకటి దర్శనము ద్వారా మాట్లాడతాడు. గాఢ నిద్రలో పుట్టినదేమో స్వప్నము, తెలివిలో ఉండగానే వచ్చున్నదేమో దర్శనము. ఇది అపోస్తలుల కార్యం 10లో దొరుకుతుంది. ఈ విధంగా కూడా దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా దేవభక్తి సాధన చేసి దేవునితో అనుబంధం ఏర్పరచుకొని దేవునితో గడిపి దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షత పొందాలి అంటే అసలు ముందు ఆయన ఎలా మాట్లాడతాడో తెలిసి ఉండాలి. ఆ మేజర్ పాయింట్ ఈరోజు మీకు అందించా.
ఆయన ఏ విధంగా మాట్లాడుతాడో కనిపెట్టుకొని ఈ చెవులు ఎప్పుడు కూడా ఆయన స్వరం వినటానికి ఆశ కలిగి ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు, ఆశ గల వారితో ఆయన మాట్లాడతాడు. ఓకేనా? దర్శనం అంటే ఏంటో తెలుసా? ప్రార్థనలో ఉన్నప్పుడు మనం తెలివిలోనే ఉంటాం, మనం ప్రార్థన చేస్తున్నామని మనకు తెలుసు. అలా చేస్తా ఉన్నప్పుడు ఒక ప్రత్యక్షత మన ముందుకు వచ్చింది. ఆ ప్రత్యక్షత అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఇటలీ పటాలంలో శతాధిపతిగా ఉన్న కొర్నేలికి కలిగింది. పగలు ఇంచుమించు 3 గంటల వేళ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత ఆయనకు దర్శనములో తేటగా అగుపడి, దర్శనం. ఓకేనా? ఇక్కడ కొర్నేలితో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? కొర్నేలి, నీ ధర్మకార్యములు, నీ దైవభక్తి, నీ ప్రేమ, విధేయత, నీ నీతిమత్వం అంతా దేవుని సన్నిధికి చేరింది నాయన. అయితే ఇవన్నీ నిన్ను దేవుని రాజ్యానికి చేర్చలేవు. మరి దేన్ని బట్టి నువ్వు దేవుని రాజ్యానికి చేరగలవో ఆయనను గురించి నీకు చెప్పేవాడు యొప్పేలో ఉన్నాడు. యొప్పేకు నువ్వు మనుషుల్ని పంపి చర్మకారుడైన సీమోను అనువాని ఇంట సీమోను పేతురు అనువాని గురించి విచారించి అతన్ని తెప్పించి ఇక్కడికి. ఏ మాటలు విని నువ్వు రక్షణ పొందుతావో ఆ మాటలు ఆయన నోట నీకు దొరుకుతాయి నాయనా అని చెప్పాడు దూత. ఇక్కడ దర్శనములో కనపడ్డాడు. ఇప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు. ఈ మనం ప్రార్థనలో దర్శనం, దేవుడు దర్శనం ఇచ్చిందాకా ఎడగని పెడతాం. మనం ఆ దర్శనాలు చూస్తే దూర దర్శనాలు ఎవడు చూడాలి? సెల్ ఫోను, యూట్యూబ్ దర్శనాలు ఎవడు చూడాలి? కాస్త ప్రార్థనలో కనిపెట్టుకుని, దేవా నన్ను దర్శించు నాయన, నాకు ప్రత్యక్షత నాయన, నాతో మాట్లాడు నాయన, నన్ను నడిపించు నాయన అని కనిపెట్టుకుని ప్రార్థన చేసి ఆ ప్రత్యక్షత పొందే భక్తులు తక్కువ. ఇప్పుడు వెనక మన ముందు తరాల వాళ్ళకు ఉందా అనుభవం? రౌండ్ వేసి ప్రార్థన చేస్తున్నారు. మోకాళ్ళుని ఓ పెద్ద ఆయన కూడా ప్రార్థనలో ఉన్నాడు. ఆయన పేరు యెషయా, పెద్ద ఆయన. అందరూ స్తోత్రాలు చెప్తా ప్రార్థనలు చేస్తూ ఉంటే ఈయన కనిపెట్టుకుని దేవుని మయంపరుచుకుంటూ అలా కనిపెడతా ఉంటే, సెల్ ఫోన్లు లేవు అప్పుడు, ఈ సమాచారాలు లేవు అప్పటి రోజుల్లో. ఒక సహోదరుడు నిద్రించిన సంగతి దేవుడు ఆయనకు చూపించాడు. మన సహోదరుడు ఫలానా ఊర్లో ప్రభు దగ్గరికి వెళ్ళాడు నాయన, ప్రభు చెప్తున్నాడు అన్నాడట. అంటే ఆ కూర్చున్న రౌండ్లో ఒకడు లేచాడంట. లేచి ఆంతుని వెళ్ళాడంట ఆ ఊరికి. ఈ ముసలోడు ఇట్లా చెబుతున్నాడు, అక్కడ నిజంగా జరిగిందో లేదో చూద్దామని చెప్పని బస్సు ఎక్కి ప్రయాణం చేసి ఆడికి పోయి ఆయన చెప్పిన ఇంటికాడికి పోయి చూస్తే టెంట్ వేసి ఉందంట ఇంటి ముందు. అక్కడ ఒక పరిశుద్ధుని దేవుడు తీసుకున్నాడు. ఆయన వెళ్ళిన సంగతి ఈయన ఫోను లేదు, ఇంకొకటి లేదు, మోకాళ్ళ మీద ఉండి కనిపెట్టి చెప్పాడు. ఏది నాయన భక్తులు, ఏది నాయన భక్తి సాధన? ఈయనే మాచెల్ల ప్రయాణం చేస్తూ ఉంటే యెషయా పెద్ద ఆయన, తాతయ్య గారు అంటారు ఆయన్ని, ఆయన రాత్రి వేళల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడట. ఈ సత్తెనపల్లి నుంచే ఎక్కాడు, లారీ ఎక్కాడంట. ఎక్కడికి? మాచర్లకి. లారీ ఎక్కితే ఆ కారంపూడి ఉంది కదా, ఆ కారంపూడి దాటినాక కారంపూడికి మాచర్లకి మధ్య అడవి ప్రాంతం లాగా ఉంటుంది చూడు. ఆ ప్రాంతం గాఢాంధకారం, మధ్యరేత్రి 12 గంటలప్పుడు ఈయన లారీలో కూర్చున్నాడు. బండి పోతా ఉంది, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. స్తోత్రం అయ్యా అయ్యా అని చెప్పని దేవుని మయంపరుచుకుంటా ప్రార్థనలోనే. తల్లి, వెనకటోళ్ళ భక్తి ఏదమ్మా ఇప్పుడు? వాళ్ళ ప్రార్థన అనుభవాలు అవి సాధన చేసినోడు ధన్యుడు. అలాంటి వాడి వల్ల ఏదన్నా బలమైన కార్యాలు జరుగుతాయి. కానీ ఈ అంతా పై పైన ఉండే రకాల వల్ల ఏమి కాదు. మీరు ఆ మెట్టుకు ఎక్కాలని చెప్తున్నాను నేను. ఆ కారంపూడి దగ్గరికి పోయేసరికి దేవుడు మాట్లాడుతున్నాడట. కారంపూడి దాటాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా బండి దిగు అన్నాడట. బండి దిగు తొందరగా అన్నాడట. మళ్ళీ ఏంది ఇట్లా వస్తుంది, దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని, స్తోత్రం ప్రభువా హల్లెలూయా అని చెప్పని మళ్ళా కనిపెట్టుకుంటే యెషయా బండి దిగు అంటాడట. 2-3 సార్లు విన్నాడు. అబ్బాయి బండి ఆపయ్యా అన్నాడు. దేనికి పెద్ద ఆయన అంటే, ఇక్కడ దిగుతాలే అన్నాడు. ఊరు అనుకుంటున్నావు ఏంది, ఇది అడవి. ఇప్పుడే అది అడవిలాగా ఉంటుంది, అప్పుడు ఇంకా పెద్ద అడవిలాగా ఉంది.
ఇదే ఊరు అనుకుంటున్నావు, అడివిది. ముందుకు పోతే మాచర్లు వచ్చి దాడి దిగుదు కానీ అంటే కాదయ్యా నేను ఇక్కడే దిగాలయ్యా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆపండి అయ్యా. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆపండి బాబు. బ్రేక్ కొట్టాడు, బండి దిగాడు. ఇక చీకట్లో కన్ను పొడుచుకున్నా కనపడదు. ఇక అట్లనే పాపం బాటను పడి వెళ్తూ ఉన్నాడు. కొంచెం దూరం పోయిన తర్వాత ఈ లారీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, చాలకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వేరే బండి ఏదో ఇంకోటి వస్తుంటే దాన్ని ఎక్కమన్నాడు దేవుడు, అది ఎక్కమన్నాడు. దాన్ని ఎక్కి కూర్చున్నాడు. ఈ బండి పోయి కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత చూస్తే ఈయన దిగిన లారీ పక్కన యాక్సిడెంట్ అయి ఉంది. ఇది ప్రమాదానికి గురైతే ఆపండి అంటే వాళ్ళు ఆపుతారా? వాళ్ళు ఆపరు. తాగుబోతు మాలాకాలు ఎందుకు ఆపుతారు? అందుకే దేవుడేమన్నాడు, నువ్వు దిగేసాయి. ఎందుకంటే దీనికి ప్రమాదం ఉంది. ఆ ప్రత్యక్షత ఏది? ఆ కనిపెట్టుకున్న ప్రార్థన ఏది? ఆ దర్శనమేది? అగ్రిపరాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడనుగాక లోబడి తిని అని చెప్పన్నాడు పౌలు మహాశయుడు. ఆ కనిపెట్టుకున్న ప్రార్థన ఏది? ముంగమూరు దేవదాసయ్య గారు, భక్త సింగ్ గారు, ఈ పెద్దవాళ్ళందరూ కూడా వీళ్ళు దూరదర్శనాలు చూడలా, మోకాళ్ళుని పరలోక దర్శనాలు చూశారు. అసిసి వాసేగు ఫ్రాన్సిస్ గారి గురించి సాక్ష్యం దొరుకుతుంది. పుస్తకాలు భక్తుల చరిత్రలో చదవండి, కొంతైనా మీకు ప్రేరణగా ఉంటాయి అవి. చార్లెస్ జీ ఫిన్నీ ఓ రోజు గుర్రబండి ఎక్కాడంట. ఎక్కువ ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడట. గుర్రబండి నడిపేవాడు మహా చమత్కారి, చాలా అద్భుతంగా నడుపుతాడు. ఆ రోజు బండి ఎక్కి కూర్చున్న తర్వాత ఫిన్నీ గారు అన్నాడట, జాగ్రత్తగా నడుపు అన్నాడట. చూసి నవ్వాడట. నేను చాలా సీనియర్ సార్ అని. సీనియరే కానీ ఈరోజు జాగ్రత్త అన్నాడట. ఏంది ఈరోజు జాగ్రత్త అన్నాడని వాడు ఆలోచించొద్దు? ఏం ఆలోచించలే, తోల్తానే ఉన్నాడు. సడన్గా గుర్రాలు రోడ్డు మీద నుంచి పక్కకు వెళ్ళిపోయినాయి. ఏం జరిగిందో తెలియదు. మొత్తం పొలికింతలు పడింది. వాడు ఒక దగ్గర, గుర్రాలు ఒక దగ్గర, పాప ఈయన ఒక దగ్గర. అన్నీ పంచర్లు అయినాయి. దేనికి? గుర్రబండికి కాదు, ఇలా శరీరాలకి. పాపం వాడు పడ్డ దగ్గర నుంచి పాపం ఈయన దగ్గరకు వస్తే ఈయన పాపం చిన్నగా లెగుస్తున్నాడట. నాయన నేను ముందే చెప్పాను కదా కొంచెం జాగ్రత్త అని. అయ్యగారు ఎప్పుడు చెప్పలా, ఏ రోజు చెప్పలా, ఈరోజు ఎందుకు చెప్పారంటే దేవుడు నన్ను దర్శించాడు నాయన, ఈరోజు కొంచెం డేంజర్ ఉంటుంది, శత్రువులు కాచుకొని ఉన్నారు, మార్గం ముందు జాగ్రత్త అంటే నేను నిన్ను హెచ్చరించాను. చురుకైనోడు మెలకోగలినోడు జాగ్రత్తగా పోతావని, నువ్వేమో నా మాట లక్ష్య పెట్టకుండా నన్ను గజ్జేసావు. సరే చేసేది ఏముంది అయ్యా లే అంటే, ఆ పర్లేదు దిగుతలే అని చెప్పిన పాప ఆ పంచర్లు వేసుకొని మళ్ళా పోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రత్యక్షత ఇది, ఆ కనిపెట్టుకునే మనసు ఇది. దేవా నన్ను దర్శించు నాయన, దేవా నాతో మాట్లాడు నాయన, నీ చిత్తం చెప్పు నాయన. భక్త సింగ్ గారు ఎంత సేవ చేశాడు ఆయన. ఆ మహానుభావుడు ఎంత పరిచర్య చేశాడు. కేవలం ప్రార్థనే, అనర్గళ ప్రసంగాలు లేకపోతే ఆకర్షణీయమైన మాటలు, వాక్చాతుర్యాలు కాదు. వాక్శక్తితో దేవుని పని చేసినటువంటి మహనీయులు. మోకాళ్ళ ప్రార్థన. తన శిష్యుడు ఆయన పక్కన పండుకున్నాడంట ఒకరోజు. ఇద్దరు పక్కేసుకున్నారు. తల్లి విను, ఇద్దరు పక్కేసుకున్నారు. భక్త సింగ్ గారు ప్రక్కనే శిష్యుడు పండుకున్నాడు. ఆయన మోకాళ్ళు ఊనాడు. కాసేపు ప్రార్థన చేసుకొని పండుకుంటాడులే అనుకున్నాడంట. ఈ పక్కన పండుకున్నాడు. పొద్దంతా పరిచయం చేశాడు, నిద్రపట్టాడు. 12ంటికి లేచి చూశాడంట. ఆయన మోకాళ్ళ మీద అయ్యా తండ్రి అయ్యా అని చెప్పని గోజాడుతున్నాడంట. ఏదో భారంగా చేస్తున్నాడులే అని చెప్పని అనుకున్నాడంట. 2ంటికి లేచాడంట. మళ్ళీ 12ంటికి పండుకొని మళ్ళీ 2ంటికి లేచాడంట. లేచి చూస్తే మళ్ళా అయ్యా 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 అంటానే ఉన్నాడంట. ఏదో బాబు ఈరోజు పెద్ద సమస్య ఉన్నట్టుందిలే, భారంగా చేస్తున్నాడని చెప్పని 2ంటికి పండుకొని మళ్ళీ 4ంటికి లేచాడంట. అయ్యా అయ్యా అంటానే ఉన్నాడు. ఇప్పుడన్నా పండుకుంటాడేమో అనుకున్నాడు. అప్పుడు పండుకోవాలా. 4ంటికి పండుకొని ఇతను మళ్ళీ 6ంటికి లేచాడంట. కాసేపు ప్రార్థన చేసుకో. 6ంటికి లేగిస్తే ఆయన అయ్యా అయ్యా అంటూనే ఉన్నాడంట. చివరికి ఈయన లేచి ఈయన పక్క తీసుకోగానే ఈ సప్పుడు ఆయన కూడా లేచి ఆ పక్క తీసుకొని వెళ్ళిపోయాడంట. అంటే ఏం చేశాడు ఆయన రాత్రంతా? ఏది పట్టుమని గంట సేపు దేవుని దగ్గర కుదురుగా కూర్చున్న భక్తులు ఎంతమంది?
అలా కనిపెట్టుకొని గోజాడి ఆయన ప్రత్యక్షత పొంది కార్యాలు నెరపేటువంటి ఆ యోధులైన మోకాళ్ళ ప్రార్థనా వీరులేరి. ఇప్పుడంతా హ్యూమన్ సైకాలజీని దృష్టిలో పెట్టుకొని మనుషులు మెప్పు కొరకు, మనుషుల గొప్ప కొరకు, మనుషుల ఆనందం కోసం ఇట్లా చేస్తే మనుషులు ఆకర్షింపబడతారు, ఇట్లా చేస్తే ఆకర్షింపబడతారని ఈ పై అన్ని యుక్తులు కుయుక్తులు పన్నాగాలన్నీ వెతుక్కొని తిప్పలు పడుతున్నారు తప్ప ఆనాటి భక్తి, ఆనాటి నాణ్యత, ఆనాటి అనుభవం, ఆనాటి పౌరుషం, ఆనాటి ప్రత్యక్షత, ఆనాటి దర్శనం ఏది? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మెట్టు ఎక్కాలండి, అప్పుడు చేయగలుగుతాం మనం. ఆ మెట్టు ఎక్కగలిగితే అప్పుడు శాసించగలుగుతాం. ఈరోజు ఎక్కనివట్ల సైతాను అందరికీ సెల్ ఫోన్లు అందుబాటులో తీసుకొచ్చి పెట్టాడు. ఆదివారం వాక్యం చెప్పడం, పోయి దాన్ని ఓపెన్ చేయటం, ఎక్కడైనా సరే కూటం ఉంటే చూడటం, తర్వాత దాన్ని ఓపెన్ చేయటం. ప్రతి ఒక్కరిని సెల్ ఫోన్ నిలబడి చేస్తుంది. నేను చెప్తున్నాను, జాగ్రత్త సోదరులారా, మీరు మంచివారని, భక్తిపరులని, హృదయం సున్నతి కలిగిన వారని నేను ఈ మ్యాటర్ అంతా మీకు చెప్పాను. లేకపోతే ఇంత ప్రసంగం అనవసరం. మోకాళ్ళుని ప్రార్థనలో ఉన్నాడు. కొర్నేలికి దేవుని దూత ప్రత్యక్షమే మాట్లాడాడు. ఇక్కడ చెప్పి ఏంతో మాట్లాడా? అక్కడ పేతురుకు దర్శనం వస్తుంది. ఇంటి వాళ్ళు భోజనం సిద్ధపరచుచుండగా మిద్దె మీదికెక్కి ప్రార్థనలో ఉన్నాడట. కొంచెం ఖాళీ దొరికిన వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. దాన్ని సాధన చేద్దామని కుస్తీ పడుతున్నా సాధ్యం కావట్లే. ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికినా సెల్ ఫోన్ ఓపెన్ చేసుకుందామన్న ఆలోచనే తప్ప, కొంచెం ఖాళీ దొరికినా వెళ్ళి మోకాళ్ళు వేసి దేవుని కొరకు కనిపెడదామన్నా మెట్టు ఎక్కాలంటే అబ్బో పెద్ద కుస్తీ అయిపోయింది ఇప్పుడు. ఆనాటి దరిద్రం అంతా లేదు. చక్కగా భక్తులు పోటీపడి ప్రార్థన చేసి ప్రత్యక్షత పొంది మహిమపరిచి పాడి కీర్తించి ఆరాధించి సువార్త చెప్పి ఆ ఆరాటం, ఆ భక్తి, ఆ వినయం, ఆ విధేయత, కనిపెట్టుకునే తత్వం మనందరికీ కూడా దేవుడు దయచేయునుగాక. పేతురు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 4 చెంగులు పట్టబడిన దుప్పట్లాంటి ఒక దుప్పటి కిందికి దిగటం దర్శనం చూశాడు. అందులో చతుష్పాద జంతువులు, రకరకాల పురుగులు సమస్తం కనపడుతున్నాయి. పేతురుకు ఆకలిగా ఉంది. ఒక స్వరం వినపడుతుంది, పేతురు చంపుకొని తిను. ప్రభువా, నిషిద్ధమైనది ఎప్పుడు కూడా నా నోట పడలేదన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ప్రభువు పరిశుద్ధపరిచిన దాన్ని, దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని నిషిద్ధమని ఎంచవద్దు అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ దుప్పటి పైకి వెళ్ళింది. ఏంది దీని భావం అని చెప్పని మళ్ళా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అని కనిపెట్టుకుంటుంటే మళ్ళా అదే దర్శనం రిలీజ్ అయింది. మళ్ళా రకరకాల పక్షులు, పశువులు, జంతువులు అన్నీ కనపడుతున్నాయి. పేతురు చంపుకొని తిను అన్నాడు. ప్రభువా, అపవిత్రమైనది ఎన్నడూ నా నోట పడలేదని నీకు తెలియను కదా అన్నాడు. తప్పు. దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని అపవిత్రమైనవని ఎంచవద్దు అన్నాడు. మళ్ళా దుప్పటి పైకి పోయింది. ఇలాగ ముమ్మారు జరిగిన తరువాత ఈ దర్శన భావం ఏమని నేను తలంచుచుండగా నా కోసం వచ్చిన మనుషులు, కొర్నేలి పంపిన మనుషుల కింద నన్ను గురించి విచారించారన్నాడు. అంటే దర్శన భావం ఏంటో తెలుసా? నువ్వు యూదులకే సువార్త చెబుతాను అంటున్నావు, అన్యులు కూడా నా పిల్లలే, వాళ్ళు కూడా చెప్పు నా గురించి అని చెప్పిన దర్శన భావం. హల్లెలూయా. నేను అందరినీ కోరుకున్నాను, అందరినీ చేసిన వాడను నేను. నా పిల్లల్ని పట్టుకుని అపవిత్రులు అంటా నీకు నువ్వెవరువయ్యా? అన్యుడైన వాడు నా బిడ్డే, నేను చేసుకున్నాను. అతడు కూడా నేను పరిశుద్ధపరిచిన వాడే. కాబట్టి ఎవరికైనా సరే నువ్వు చెప్పాల్సిందంటే అప్పుడు పోయాడు కొర్నేలి దగ్గరికి. సేవ చేయాలనుకున్నవాడు, దేవుని భక్తి సాధన చేయాలనుకున్నవాడు, దేవుని ప్రేమించేవాడు, దేవుని చిత్తం నెరవేర్చాలనుకునేవారు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే ఇది రూటు. భక్తి సాధనకి ఇది మార్గం, పద్ధతి ఇది. కాలం ఎంత మారినా, తరములు ఎన్ని మారినా, నాగరికత ఎంత విస్తరించినా నాణ్యత మాత్రం పాత భక్తిలోనే ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఆ పవర్ మాత్రం ఇప్పుడు లేదు. దాన్ని సాధన చేసిన వాడు చరిత్ర సృష్టిస్తాడు, అనేకుల్ని ప్రభావితం చేయగలుగుతాడు. దేవుని చిత్తాన్ని అక్షరాల నెరవేర్చగలిగే సామర్థ్యం వానికే ఉంటుంది. చిన్న వరుసగా చెప్పండి. ఫస్ట్ది ఏంటి? సన్నిధిలో దేవుని వాక్యం దైవజనుడు బోధిస్తున్నప్పుడు ఆ మాటలో నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. ఇది మొదటిది. రెండవది, మనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మాట్లాడతాడు. ఇది రెండవది. మూడవది, ప్రేరణ ద్వారా దేవుడు మాట్లాడతాడు. నాలుగవది, ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. ఐదవది, అది పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఆరవది, స్వప్నము ద్వారా మాట్లాడతాడు. ఏడవది, దర్శనము ద్వారా మాట్లాడతాడు. ఎనిమిదవది, కొన్నిసార్లు ఆయన డైరెక్ట్గా స్వరంతోనే మాట్లాడాడు. సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు. స్వరం వినపడింది.
సమూయేలు సమూయేలు అని పిలిచాడు. బాలుడైన సమూయేలుని షిలోహు మందిరంలో డైరెక్ట్గా స్వరమే వినబడింది. అననీయా అననీయా పిలిచాడు. అననీయాని ఆ దర్శనంలో తేటగా దేవుడు స్వరం పెట్టి పిలిచాడు. కొన్నిసార్లు తన దాసులతో డైరెక్ట్గా స్వరం వినిపించి కూడా దేవుడు మాట్లాడుకున్నాడు. కొన్నిసార్లు ఇద్దరి మధ్య, పరిశుద్ధుల మధ్య విభేదం ఉన్నప్పుడు చీట్లు వేయటం ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియజేశాడు. అపోస్తలులు 11 మందే ఉన్నారు. యోధ సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత 12వ వానిగా ఎవరిని పెట్టాలి అంటే యూస్తు అనబడిన బర్సబ్బా అని పెట్టాలని కొంతమంది, మత్తీయాను పెట్టాలని కొంతమంది. ఇద్దరిలో ఎవరిని పెట్టాలంటే టోటల్ సంఘం మొత్తంలో కూడా చిన్న క్లాష్ వచ్చిందన్నమాట. యూస్తు అనబడిన బర్సబ్బాను పెడదామని కొంతమంది ఏమో మత్తీయాను పెడదామని కొంతమంది. ఈ గొడవ అంతా వద్దు, మనం ప్రార్థన చేద్దాం, దేవునికి అప్పచెప్దాం, దేవుడు ఎవరిని చూపిస్తే వాళ్ళని నియమిద్దామని అందరూ కలిసి ప్రార్థన చేసి, అందరి హృదయములు ఎరిగిన దేవా, ఎవరి మనసులో ఎవరున్నారో నీకు తెలుసు, కాబట్టి ఇళ్ల మనసుల్లో వ్యక్తులు కాదయ్యా, అసలు నీ మనసులో ఎవడున్నాడో అతన్ని బయలుపరచమని మోకాళ్ళు వేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేసి ప్రార్థన చేసి ఇద్దరి పేర్లు రాసి చీటీలు వేస్తే మత్తీయ పేరిట చీటీ వచ్చను గనుక ఆ మత్తీయ 11 కూడా లెక్కింపబడేను. కొన్నిసార్లు పరిశుద్ధుల మధ్య విభేదం వచ్చినప్పుడు ఇలాగ చీటులు వేయటం ద్వారా కూడా తన చిత్తాన్ని దేవుడు బయలుపరిచినట్లే 9 రకములు చెప్పాను. ప్రకృతి, కొంతమంది మూర్ఖులైన మానవులు బరి తెగించి అకృత్యాలు చేస్తున్నప్పుడు ఉగ్రతను చూపించడానికి ప్రకృతి విలయతాండవం చేయించి ప్రకృతి ద్వారా కూడా దేశాలతో మాట్లాడాడు. సముద్ర తీర ప్రాంతాలు భయంకరమైన పాపాలకు నిలయాలుగా మారిపోయినప్పుడు సునామీ ద్వారా ఒక చిన్న జర్కిచ్చాడు, అంతే 1,60,000 మంది కంటే ఎక్కువ మంది పోయారు. వార్నింగ్ దేశాలన్నిటికీ ఏంటో తెలుసా, నీ ఇష్టం వచ్చినట్టు ఎగరటానికి సమస్తం నీది కాదు, ఇక్కడ నేను ఒకడు ఉన్నాను అని వార్నింగ్ అనమాట. 11వ రకం చెప్పన, కొన్నిసార్లు ఏమి ఎరగని అన్యుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రవక్త అయిన బిలాముతో గాడిద ద్వారా మాట్లాడినట్టు. దేవుని నమ్ముకున్నాం మనం, పక్కన వాళ్ళు ఎవరైనా రెచ్చగొట్టారనుకో, ఏంది అయింది అటు నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావు, ఏందని చెప్పి నువ్వు బయలుదేరు అనుకో, అటుపక్క నుంచి అంజురాలు వచ్చి, వదినా నువ్వు దేవుని మనిషివి, అమ్మ ఏంది నువ్వు, అమ్మ ఆగ, నువ్వు నోరు జారకూడదు ఆగమ్మ అంటది. ఎవరు? అంజురాలు. ఆమెకేం సంబంధం అసలు ఏం గురించి, ఏమని ఆపటానికి అంటే దేవుడు ఆమెను ప్రేరేపించాడు. ఈ పిచ్చిది పోతుంది, ఆ సైతాన్ని రేపిందని ఏమి పోతుంది, ఏమి పోయి గొడవ చేసిందంటే సాక్ష్యం పోయింది, ఇక నా గురించి చెప్పిన ఎవడు వినడో, నువ్వన్న బొమ్మ పో తల్లి బంగారం ఆమెను ఆపమ్మ అని చెప్పిన ఒక అంజురాల్ని రేపుతాడు. గాడిదతో ప్రవక్తతో మాట్లాడినట్టు. దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడతాడు, ఎక్కడెక్కడ మాట్లాడతాడు అనేది ఫస్ట్ చెప్పా. రెండవది, దేవుడు ఎవరితో మాట్లాడతాడు? అందరితో మాట్లాడాలన్న ఆశ ఉంటుంది దేవునికి, మాట్లాడతాడు కూడా. కానీ విని విధేయత చూపే వారితో ఎక్కువ మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన ఈ పద్ధతులన్నిటి ద్వారా సైతాను కూడా మాట్లాడతాడు. ఇది ముఖ్యమైంది. ఇది తెలుసుకోకపోతే కొంపలు అంటుకుపోతాయి, అందుకని చెప్తున్నాను అన్నమాట. సైతాను కూడా దర్శనాలు చూపిస్తాడు, సైతాను కూడా ప్రవచనాలు చెప్పిస్తాడు, సైతాను కూడా ప్రేరణ పుట్టిస్తాడు. గలతీ పత్రికలో ఉంటుంది, ఈ ప్రేరణ మిమ్మును పిలిచిన వాని వలన కలగలేదు అంటాడు. ఆడు కూడా ప్రేరేపిస్తాడు, ఆడు కూడా స్వప్నాలు చూపిస్తాడు, మాయా స్వప్నములు. మరి ఎట్లా? దేవుడు వచ్చిన పద్ధతులన్నిటా వాడు కూడా వస్తాడు. ఎందుకు? మనల్ని మాయ చేయటానికి. మరి ఇప్పుడు దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి అంటే సింపుల్ చిట్కా చెప్తాను, గుర్తుపెట్టుకొని ఇక సాధన చేయండి. భక్తి సాధన ఏంటంటే, దేవుడిచ్చిన స్వప్నమైన, దేవుడిచ్చిన ప్రేరణ, దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన వాక్కు, దేవుని సంబంధమైనది ఏదైనా ఈ వాక్యానికి అనుబంధంగా ఉంటుంది, వాక్యానికి లింక్ అయి ఉంటుంది, వాక్యాన్ని గౌరవిస్తుంది, వాక్యానుసారంగా ఉంటుంది, వాక్యంతో అనుబంధం కలిగి ఉంటుంది. అదేమో దేవుని మూలమైంది. ఇక సైతాను మూలమైంది ఈ వాక్యానికి విభేదిస్తుంది అన్నమాట, వాక్యానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. కాబట్టి వాక్యానుసారంగా వచ్చిన దర్శనం కావచ్చు, స్వప్నం కావచ్చు, ప్రవచనం కావచ్చు, ప్రేరణ కావచ్చు, వాక్యానుసారంగా ఉంది అంటే అది దేవుని మూలమైందని నీవు వివేచించవచ్చు, గుర్తుపట్టవచ్చు. వాక్యానికి భిన్నంగా ఉంది అంటే మాత్రం ఆ చెప్పిన మనిషి ఎంత మనిషి అయినా సరే చల్ జావ్ మై నైస్ ఉంటాయి, వెళ్ళిపోనే నేను, నువ్వు చెప్పింది వాక్య వ్యతిరేకం, వాక్యం దాంతో ఏకీభవించట్లేదు కాబట్టి నేను వినను, వాక్యం ఒప్పుకుంటే వింటాను. అది కొలబద్ద ఏమిటంటే, ఇది దేవుని దర్శనమా సైతాను దర్శనమా అనే దానికి కొలబద్ద ఏమిటంటే వాక్యమే. వాక్యానుసారంగా చూసుకొని భక్తి సాధన చేయండి. ఏ భక్తి?
నవనాగరికత భక్త్యా లేకపోతే ఆనాటి మహనీయులు చేసిన భక్త్యా? మోకాళ్ళలోని పరలోక దర్శనమా లేకపోతే సెల్ ఫోన్ దర్శనమా? ఈ దరిద్రాన్ని మానుకుందాం. నిజమైన పాత తరపు భక్తిని సాధన చేద్దాం. పరలోక దర్శనం చూద్దాం.